విజయోత్సవ ర్యాలీ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఉండాలి కానీ నీ ఆత్మగౌరవం చంపుకొని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో కానీ ఆత్మగౌరవం ఉన్నోడు ఎవ్వడు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉండడు. ఆత్మగౌరవం లేనోడు, స్వార్థపరుడు, రౌడీలు, ఈ దొంగల మూట అంతా టీఆర్ఎస్ పార్టీలో. నల్గొండ జిల్లాలో చెప్పుకుంటాను కొన్న మంచి నాయకుడు ఉన్నారు టీఆర్ఎస్ లో. మీకు ఎవరైనా నాకు తెలియదు కానీ మీరు ఎవరైనా చెప్తారా మంచి నాయకుడు పేరు? పోనీ అమ్మ భూతద్దంలో వెతికినా కానీ ఒక్క పేరు టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లాలో ఒక్క నీతిమంతుడైన ఒక మంచి గుణవంతుడైన నాయకుడు ఉన్నాడా అంటే అది వెతికినా దొరకడు. ఏమైనా రౌడీలను పెట్టుకొని మాఫియా నడిపించుకుంటా మన ఇసుక మాఫియా, మరి దొంగ నోట్ల మాఫియా చేసుకున్న ఎమ్మెల్యేలు మన జిల్లాలో ఉన్నారు. మీరు ఎంత దరిద్రం! మన తెలంగాణ వచ్చి 1000 మంది అమరులు ప్రాణాలు అర్పించింది ఈ వీళ్ళ కోసమేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే నేను పదవికి ఫోన్ చేసిన, ఈ ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసిన. ఒకసారి ఎంపీగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, కానీ ఆ వీరేశం నగరికల్ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన కార్యకర్తలు వేధిస్తే చూసుకోలేక ఎట్లయినా సరే మన కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఎమ్మెల్సీ ప్రయత్నించింది. సంవత్సరం పాటు కష్టపడి, సంవత్సరం పాటు నిద్రపోకుండా వాళ్లకు మనం ఒకసారి తెలియజెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా ఉత్సాహవంతులు, ధైర్యంగా ఉన్నాడు, కొట్లాడతారు, మా పని అయిపోవాలని చెప్తేందుకు మనం ఈరోజు నిరూపిస్తేందుకు పోటీ చేసి కష్టపడి మీ అందరి సహకారంతో ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. కాబట్టి ఇది అందరి విజయం, నా విజయం కాదు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీడీపీ సపోర్ట్ చేసిన ప్రతి నాయకుని కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా ఉదయ్ చెప్తా ఉండు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా బాగా కష్టపడ్డారు. మన తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చిండు. వాళ్ళ తండ్రి మాతో పాటు ఎంపీగా పనిచేసిన అంజన్ కుమార్ కూడా వచ్చిండు. మీ అందరికి కూడా మరొక్కసారి ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరించు సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై.